చాలా కాలం క్రితం హిమాలయాల సమీపంలోని ఒక నిశ్శబ్ద అరణ్యంలో నచికేతుడు అనే చిన్న ఋషి నివసించేవాడు. ఒకరోజు అతని తండ్రి ఒక మహాయజ్ఞం నిర్వహిస్తూ వృద్ధమైన బలహీనమైన గోవులను దానంగా ఇస్తున్నాడు. అది చూసిన నచికేతుడి మనస్సు కలత చెందింది. పవిత్రమైన హృదయంతో అతడు తన తండ్రిని మళ్లీ మళ్లీ అడిగాడు, నాన్నా, నన్నెవరికి దానం చేస్తారు? ఆ ప్రశ్నకు కోపగించిన తండ్రి చివరికి, నిన్ను యమధర్మరాజుకి ఇస్తాను అని అన్నాడు. తండ్రి మాటలను సత్యంగా భావించిన నచికేతుడు యమలోకానికి వెళ్లాడు. యముడు లేనందువల్ల అతడు ఆహారం నీరు లేకుండా 3 రోజులు 3 రాత్రులు ఎదురుచూశాడు. యముడు తిరిగి వచ్చినప్పుడు బాలుడి సహనం మరియు భక్తిని చూసి అతడు కరిగిపోయాడు. ప్రాయశ్చితంగా యముడు నచికేతుడికి 3 వరాలు ఇచ్చాడు. మొదటి వరంగా తండ్రి కోపం శాంతించాలనుకున్నాడు. రెండవ వరంగా స్వర్గానికి దారితీసే అగ్ని విద్యను నేర్చుకున్నాడు. మూడవ వరంగా అతడు లోతైన ప్రశ్న అడిగాడు, మరణానంతరం ఆత్మకు ఏమవుతుంది? అతని జ్ఞానం ధైర్యాన్ని చూసి యముడు ఆత్మ శాశ్వతత్వం గురించి ఉపదేశించాడు. ఆత్మ జన్మించదు, మరణించదు అని వివరించాడు. ఇలా నచికేతుడు జీవించి తిరిగి వచ్చడమే కాకుండా జ్ఞానవంతుడిగా మారాడు. ఈ కథ మనకు చెబుతుంది, భయం కన్నా సత్యాన్వేషణ గొప్పది.